ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి ఒకరోజు మరణాన్ని ఎదుర్కొంటాడు. కానీ బైబిల్లో మరణం చూడని ఒక మనిషి ఉన్నాడు. అతడు రాజు కాదు, యోధుడు కాదు, ప్రముఖ ప్రవక్త కూడా కాదు. కానీ దేవుడు అతన్ని నేరుగా తన దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆ మనిషి పేరు హానోకు. ఈరోజు మనం తెలుసుకోబోయేది, హానోకు ఎందుకు మరణం చూడలేదు, దేవుడు అతనిలో ఏం చేశాడు, ఈ కథ మన జీవితానికి చెప్పే సత్యం ఏమిటి అని. మొదటిగా హానోకు ఎవరు? హానోకు ఆదాము తర్వాత 7వ తరం మనిషి. బైబిల్ ఇలా చెబుతుంది, హానోకు దేవునితో నడిచెనని ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో. అతడు 365 సంవత్సరాలు జీవించాడు. అంతకు మించి బైబిల్ ఇలా అంటుంది, దేవుడు అతన్ని తీసుకొని పోయెను, హానోకు కనబడలేదు అని. గమనించండి, చనిపోయాడు అని లేదు, సమాధి పెట్టారు అని లేదు, రోగంతో మరణించాడు అని కూడా లేదు. దేవుడు తీసుకొని పోయాడు అని చూడగలం. మరి మరణం అంటే ఏమిటి? బైబిల్ ప్రకారం మరణం పాపం వల్ల వచ్చింది. పాపానికి జీతము మరణము అని రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చూడగలం. కానీ హానోకు జీవితంలో పాపం కాదు, దేవునితో నడిచే జీవితం ప్రబలింది. అందుకే మరణం అతనిని తాకలేకపోయింది. దేవునితో నడిచేను అంటే ఏమిటి మరి? ఇది చాలా ముఖ్యమైన మాట. దేవునితో నడవటం అంటే కేవలం ప్రార్థన చేయటం కాదు, కేవలం సంఘానికి వెళ్ళటం కాదు, ప్రతిరోజు దేవుని చిత్త ప్రకారం జీవించటం, పాపాన్ని ద్వేషించటం, దేవుని మాటను ప్రేమించటం, లోకంతో రాజీ పడకపోవటం. హానోకు జీవించిన కాలం చాలా చెడ్డ కాలం. అయినా అతను ఒంటరిగా అయినా దేవునితో నడిచాడు. హానోకు ప్రవచనాన్ని చూద్దాం. బైబిల్లో యూదా పత్రిక ఇలా చెబుతుంది, ఇదిగో ప్రభువు తన పరిశుద్ధులైన 1000 మందితో వచ్చుచున్నాడు అని 14వ వచనంలో. అంటే హానోకు దేవుని తీర్పు గురించి ముందుగానే ప్రకటించాడు. భయపడలేదు, సత్యాన్ని దాచలేదు. దేవుడు హానోకును ఎందుకు తీసుకెళ్లాడు? బైబిల్ స్పష్టంగా చెబుతుంది, విశ్వాసం చేత హానోకు మరణం చూడకుండానట్లు తీసుకొని పోబడనని హెబ్రీ 11:5లో. మరి కారణాలు గమనిస్తే అతడు దేవునిని సంతోషపరిచాడు, అతని విశ్వాసం నిజమైనది, అతని జీవితం దేవునికి ఇష్టమైనదిగా కనిపిస్తుంది. మరి దేవుడు అన్నట్టు ఈ మనిషి భూమిపై కన్నా నా దగ్గరే ఉండాలి అని. హానోకు కథ మనకు చెప్పే సందేశం, ఈ కథ మనందరికీ నేర్పేది దేవునితో నడిచే జీవితం, లోకానికి విరుద్ధంగా నిలబడటం, విశ్వాసంలో నిలకడగా ఉండటం. మరణం చూడకపోయినా మనందరికీ శాశ్వత జీవితం ఆశ ఉంది. హానోకు ప్రసిద్ధుడు కాదు, కానీ దేవునికి ప్రియుడు. లోకానికి కాదు, దేవునికి జీవించాడు. అందుకే మరణం చూడలేదు. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, నీవు ఎవరిలో నడుస్తున్నావు? లోకంలోనా లేక నాలోనా? లేదా లోకంతోనా లేక నాతోనా అని. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.